వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అక్రమ సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చు పెడుతున్నాయి. రీల్స్ పేరుతోటి బుట్టలో పడి బుట్ట బొమ్మ అనేటువంటి ఒక రీల్స్ చేస్తున్నటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ సంబంధించినటువంటి తన వలలో పడి తన కూతురు అన్యాయంగా చనిపోయిందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ ప్రత్యూష అనేటువంటి ఒక మహిళా డాక్టర్, అలాగే సృజన్ అనేటువంటి ఒక డాక్టర్, వీళ్ళిద్దరికీ అంటే వివాహం జరిగినటువంటి కొద్ది రోజులు కాపురం సజావుగానే చేశారు. ఆ తర్వాత అంటే వేరే అమ్మాయి వలలో పడి తమ పచ్చని సంసారం నాశనం అయిపోయిందన్నటువంటి ఒక ఆందోళనతోటి ఇక్కడ ఏం జరిగిందో విషయం తెలుసుకోవడానికి వచ్చిన ప్రస్తుతానికైతే ఈ ప్రత్యూష అనేటువంటి అమ్మాయి మాత్రం తను ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతానికి ఎంజీఎం మార్చురీకి డెడ్ బాడీని తరలించారు. ప్రస్తుతానికి ఏం జరిగిందో చూద్దాం. అసలు దానిపై ఎంత మీరు చెప్పండి, అసలు ఏం జరిగిందో. చేసిండు దాన్ని మొత్తం కొట్టే వెళ్ళంత దెబ్బలు ఉన్నాయి. తలలోంచి మస్తు బ్లడ్ వచ్చింది. హ్యాంగింగ్ చేసుకుంటే అంత బ్లడ్ ఎట్లా వస్తుంది, తలలోంచి ఎట్లా వస్తుంది, ఇవన్నీ మొత్తం కమిలిపోయి ఎట్లుంటాయి. మొత్తం అన్ని దెబ్బలు పిల్లల్ని ప్లాన్ గా ముందు రోజు 6 నెలల పిల్లలు కూడా 6 నెలల పిల్ల 5 సంవత్సరాల అమ్మాయిని ఇద్దరిని ఆ తల్లిదండ్రులకి ఇచ్చి పంపించేసిండు. పంపించేసి ప్లాన్ ప్రకారం నిన్న చంపేసిండు. చంపేసి అడ్డు తగిలితే దాన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. అంటే ఇప్పుడు మీరు ఇది ఎన్ని రోజుల నుండి జరుగుతుందమ్మా వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావడానికి? అంటే పెళ్లి ఎన్ని సంవత్సరాలు? 2017 ఆగస్టు 17 అయిందండి. 18 లో ఫస్ట్ మనవరాలు పుట్టింది. మొన్న జనవరి 1 కి రెండో మనవరాలు పుట్టింది. ఇది ఒక 10 months నుంచే మా మెడికవర్ హాస్పిటల్ ఓపెనింగ్ అయిన కానించి పరిచయం అయింది. భానోత్ శృతి, అది బుట్ట బొమ్మ 17 అని రీల్స్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్ లో. అది పరిచయం అయిన కానించి దానితో తిరుగుడు దానిస్తే పాప మాకు చెప్పలేదండి. ఫస్ట్ వాళ్ళ అత్తమామకే చెప్పింది. చెప్తే వాళ్ళ అత్తమామ మగవాళ్ళు అట్లనే తిరుగుతారు అది ఇదని దీన్నే అని వాళ్ళు ముగ్గురు ఒక్కటైపోయి, తల్లి తండ్రి కొడుకు ఒక్కటైపోయి ఇక దీంతో మాట్లాడకపోవడు అంతా ఒక టార్చర్ పెట్టారండి. దానికి మెంటల్ టార్చర్ పెట్టేశారు. మాకు చెప్పలే, మాకు మొన్న చెప్పింది. చెప్పినాక చెప్తానమ్మా, మాట్లాడతానమ్మా, మాట్లాడేమో చూస్తాం, వచ్చేమన్నాం, లేదా పెద్దవాళ్ళం మాట్లాడతామన్నాం. అంటే ఇప్పుడిప్పుడే సజ్జన్గా పేరు వస్తుందమ్మా, మాట్లాడితే మళ్ళీ పేరంతా పోతుంది అంతా అని నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను. ఆగస్టు 17 మ్యారేజ్ డే ఉంది కదా, అప్పటి వరకు చూస్తానమ్మా, మారకపోతే నేనే వచ్చేస్తే పిల్లలు ఇద్దరిని తీసుకుని అని చెప్పింది. ఇంట్లోనే నిన్న చంపేసి తన ఆత్మహత్య అంటున్నారు. హత్య చేసి అది హత్య వాడిని కఠినంగా శిక్షించాలి. వాడు మెడికల్ సర్టిఫికెట్స్ అన్ని క్యాన్సిల్ చేసేయాలి ఎన్ఎంసీ వాళ్ళు. నేను ఒక మెడికల్ కాలేజీలో నర్సంపేట ఆఫీస్ సూపరింటెండెంట్ గా చేస్తున్నా. దాని సర్టిఫికెట్లు అన్ని క్యాన్సిల్ చేసేయాలి. వాడు అంటే ఇంత జరుగుతున్నప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పెళ్లి అన్యోన్యంగానే ఉన్నారా, లేకపోతే మధ్య మధ్యలో మనస్పర్ధలు వచ్చాయా? మంచిగానే ఉన్నారు. ఇది ఎప్పుడైతే పరిచయం అయిందో అప్పటి నుంచే స్టార్ట్ అయింది. అంటే ఎన్ని రోజుల క్రితం పరిచయం అయింది? మెడికవర్ హాస్పిటల్ ఓపెన్ అయిన కానించండి. అది యాంకర్ కింద చేసింది. తర్వాత డాక్టర్స్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఈయన ఒకడు ఉన్నాడు. ఇక తర్వాత కంటిన్యూ దాన్ని మెంటల్ టార్చర్ బాగా టార్చర్ పెట్టి అత్తమామ వాళ్ళకి ముందు చెప్పుకున్నదండి, కొడుకు చెప్పుకుంటారని. మాకు చెప్పలేదు. మరి అత్తమామ వాళ్ళు కనీసం ఇప్పటి వరకు మొన్న వెళ్ళిపోయారు. నిన్న రాలేదు, నైట్ రాలే. ఇప్పటి వరకన్నా పిల్లల్ని తీసుకొచ్చి చూపియ్యరా తల్లిని? ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడు పిల్లలు ఎక్కడన్నారమ్మా? వాళ్ళ దగ్గరే ఉన్నారు. వాళ్ళు ఎక్కడ? ఇప్పుడు వాళ్ళు ఏంటో అంటే హాస్పిటల్కి అంటే తను హ్యాంగింగ్ అని అంటున్నారు కదా, ఆ టైంలో మీ అత్తమామలు వాళ్ళు ఇంట్లోనే ఉన్నారా, లేకపోతే ఎక్కడ ఉన్నారు? వాళ్ళు సారాపాకి వెళ్ళిపోయిండు సాటర్డే మార్నింగే. రాలే. నిన్న రాత్రి వరకు ఈ విషయం తెలిసింది, అయినా రాలేదు. ఇప్పటి వరకు కూడా రాలేదు. తల్లిని చూపిద్దామని రాలే. దీని మీద మీ అనుమానాలు ఏముండవచ్చు? వాళ్ళే చంపేశారు. దీన్ని అడ్డు తగిలించుకుంటే వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అన్న ఆలోచన కావచ్చు. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ఈమెమో డాక్టర్ ప్లస్ మీ ప్రత్యూషమో డాక్టర్, ఆమెమో మామూలుగా రీల్స్ చేసుకున్నటువంటి అమ్మాయి. ఆమెను అంటే పెళ్లి చేస్తే అన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటుండొచ్చా? మేము దీన్ని అడ్డు తగిలించిన డైవర్స్ అని టార్చర్ పెట్టాడు. అంటే డైవర్స్ దేనికోసం అని అంటే ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఏమో మంచి ప్రొఫెషన్ లో, తను కూడా ఒక డాక్టర్ ప్రొఫెషన్ లో ఉంది. రీల్స్ పిచ్ తోటి చాలా మంది కూడా ఉంటారు. అట్లాంటప్పుడు ఇంత మంచి వ్యవస్థను వదిలిపెట్టుకుని ఆ రీల్స్ వెంబడి వెళ్ళామా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయని అనుకుంటున్నారు? రీల్స్ పిచ్ దాంతో తిరుగుడు దాని చెప్పలేదు. దాన్ని మెంటల్ టార్చర్ పెట్టిండు. దాన్ని మెంటల్ టార్చర్ పెట్టి చంపేశాడు. 2 పిల్లలకి తల్లిని చేసినాడు కాదు. ఈ వయసుకి నాకు తడుపుకోతనిచ్చి
ఇంత బాధ పెట్టిండు. నా బిడ్డ చాలా ధైర్యవంతురాలు. అమ్మ నేను అసలు నీకన్నా డబల్ ధైర్యవంతురాలు. నేను అట్లా ఏమైనా చేసుకుంటాను. థాట్ కూడా నీ మైండ్ లోకి రానియకు. నేను ఏదైనా ఫైట్ చేయగల ధైర్యం, అంత ధైర్యం ఇక్కడ అందరినీ అడగండి, ఒక్కళ్ళన్న దాని గురించి అంటారు. అంత ధైర్యవంతురాలు నా బిడ్డ, చేసుకునేది కాదు. నన్ను చంపేశారు. ఒళ్ళంతా దెబ్బలు ఉన్నాయి, తలకి దెబ్బ ఉన్నది, అంతా మొత్తం మేము వెళ్ళేవాడికి బ్లడ్ వెనక మొత్తం దారులు కట్టి ప్రవహిస్తుంది బ్లడ్. బెడ్ కింద తల ఇట్లా బ్లడ్ ఉంటది కదా, దాని కింద అంతా మొత్తం బ్లడ్ అంతా తాగుతుంది. వీళ్ళు ఏం చెప్తున్నారమ్మా, ఎట్లా చనిపోయిందని చెప్తున్నారు? మరి వాళ్ళ బంధువులు వాళ్ళు ఎక్కడండి ఇప్పటి వరకు ఎక్కడ కలిసారు? చెప్తున్నారు వీళ్ళు. పోలీస్ వాళ్ళు కూడా నిన్న సృజన్ పోలీసులకు అడిగారు. అడిగితే ఏమైంది అంటే ఒక అమ్మాయితో 6 months తిరుగుతున్నా నేను, దాని వల్ల గొడవలైనా ఆయనే చెప్పాడు. అక్కడ ఆయనే చెప్పాడు. వాళ్ళ అత్త మామ ఇప్పటి వరకు రాలే. మరి తల్లికి చూపియాలి కదా పిల్లల్ని. అది చిన్నమ్మాయి కంటే అమ్మ ఎవరో ఏంటో ఏమీ తెలియదు, 7 నెలల పిల్ల. పెద్దదానికైతే తెలుసు కదా, దాన్ని తీసుకొచ్చి చూపియాలి కదా. వాళ్ళు ఇప్పటి వరకు రాలేదు. ఓకే ఓకే. ఇక్కడ 2017లో వివాహమైన తర్వాత ఒక అమ్మాయి వలలో పడి రీల్స్ చేసుకున్నటువంటి అమ్మాయి మోజులో పడి కూడా తను భార్యను నిర్లక్ష్యం చేయడమే కాకుండా చిత్రహింసలు పెట్టడం కూడా జరిగింది అంటున్నారు. ఇప్పటికే 7 నెలల పాప, అలాగే ఇంకో అమ్మాయి కూడా ఉందని చెప్పి అంటున్నారు. 7 నెలల పసికందును వదిలిపెట్టి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు నా కూతురు అని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు గతంలో జరుగుతున్నటువంటి గొడవలకు సంబంధించి కూడా ఇంట్లో అనేక చర్చలు కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. ఆ చర్చల సారాంశం కూడా వీళ్ళు తల్లిదండ్రులు కూడా నువ్వేం ధైర్యం కోల్పోకమ్మా అని చెప్పినప్పుడు నేనంత పిరికిదాన్ని కాదని చెప్పి కూడా తను చెప్పినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ బంధువులతో పాటు మరికొంతమంది ఉన్నారు. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతూ చూద్దాం. అసలు ఏం జరిగింది మధ్యన ఎట్లా చూస్తున్నారు? నిజంగా ఆ శృతి ఎవరైతే ప్రత్యూష ఉందో తను ఆత్మహత్య చేసుకునేంత పెరిగిదేనా? లేదు సార్, ఆమె చాలా ధైర్యవంతురాలు. ఆమె ఆత్మహత్య చేసుకునేది ఉంటే సార్ ఒక మాట, ఆమె ఉరేసుకున్నదని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఉరేసుకున్నది అంటే వాస్తవానికి నాలికైనా బయటపడాలి, లేకపోతే ఆమెకు నాలికైనా బయట పడాలి, మూత్రమైనా పడాలి, మోషన్ అయినా పడాలి, ఏది లేకుండా ఆమె మామూలుగా మనిషి లెక్క ఉంటుంది సార్. మళ్ళీ ఆమెకు దెబ్బలు ఇక్కడ కొడితే మొత్తము కమిలిపోయింది. ఆమె చెయ్యి దగ్గర, ఇక్కడ కన్ను దగ్గర కొడితే ఇక్కడ కమిలిపోయింది. ఆమె మెడ దగ్గర ఇక్కడ ఇట్లా ప్లెజ్ చేసిండో కొట్టిండో తెలియదు, ఇదంతా కమిలిపోయింది. ఒక డాక్టర్ అయి ఉండి గుండె మీద ఇట్లా ప్లెజ్ చేస్తే అది ఇట్లా అచ్చు లెక్క పడ్డది, ఇట్లా ఎస్ మాదిరిగా అచ్చు లెక్క పడ్డది. ఆమెను ఎంత టార్చర్ పెట్టిండో, ఆమెకి ఏమన్నా మత్తుది ఏమైనా ఇచ్చిండో, ఏమన్నా మత్తు ఇంజెక్షన్ ఇచ్చిండో, మత్తు టాబ్లెట్ ఇచ్చిండో తెలియదు. కానీ ఆమెను టార్చర్ పెడితే ఇట్లా ఎంటుకలు ఇట్లా అంటే ఊడిపోతున్నాయి. ఈ ఎంటుకలు ఈ టైంలో ఆమె ఏం ఏజ్ ఉన్నది, ఆమె ఎంటుకలు ఊడిపోవడానికి ఇట్లా అంటే ఎంటుకలు చేతికి వస్తున్నాయి. ఏం చేసిండో తెలియదు, కానీ ఇట్లా అంటే ఎంటుకలు కూడా ఇట్లా చేతికి వస్తాయి. ఆమెను చాలా హింస పెట్టిండు. ఆయన డాక్టరే, వృత్తిలో ఉన్న డాక్టర్ అయినప్పుడు మేము డాక్టర్ అని ఆయన దగ్గరికి ఎట్లా పోతాము? తన భార్యనే ఇంత క్రూరంగా చంపినాక ఆయనను డాక్టర్ అని ఎట్లా అనగలుగుతాం మేము? చెప్పండి. ఆయనకు ఎట్టు తిరిగి ఆయన డాక్టర్ సర్టిఫికెట్స్ అన్ని తీసివేయాలి. ఆయనకు ఆమెకు ఎట్లా శిక్షించిండో ఆయనను కూడా అట్లనే శిక్షించి ఆయనను కూడా తగిన చర్య నేను ఆ లోపలికి అక్కడ లోపల ఎట్లుందంటే ఆమెను లోపల టార్చర్లు బాగానే పెట్టిండు సారు. ఆమెకు మొత్తం కమిలిపోయినాయి, చెప్పుకోజాగల కమిలిపోయినాయి. కాబట్టి చెప్పడానికి కూడా వస్తలేదు. ప్రస్తుతానికైతే ఎవరైతే ప్రత్యూష చనిపోయిందో వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకుని వస్తున్నారు. మనం చూస్తున్నటువంటి తనే వాళ్ళ పాప, తర్వాత ఇంకో పెద్ద పాప 7 years అని చెప్పి అంటున్నారు. మరో పాపను కూడా తీసుకొస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. చిన్న పాప 7 నెలల పసికందును కూడా తీసుకొస్తున్నారు. పాప మా తల్లికి తన తల్లి చనిపోయిందన్న విషయం కూడా వీళ్ళకి తెలియదు. వాళ్ళ బంధువులు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎంతటి దారుణమైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పిల్లల్ని చూసిన తర్వాత ఒక హృదయ రోదన కూడా విన్నట్టున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఇంతటి దారుణమైనటువంటి అంటే పిల్లల్ని కూడా ఉండి అంటే బంగారం లాంటి పిల్లలు ఉన్నాక కూడా ఎందుకు ఇంత కర్కశత్వం ప్రదర్శించాల్సినటువంటి అవసరం వచ్చిందన్నటువంటి ఒక ఆవేదన మాత్రం వాళ్ళ బంధువుల్లో కలుగుతుంది. ఒక్కసారి ఇప్పుడే వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లి అత్తమ్మ వారి దగ్గర నుంచి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ బంధువులతో కూడా ఒకసారి మాట్లాడదాము. దీన్ని ఎట్లా చూస్తుందా మా పాపను? పిల్లలకి ఏం చెప్పాలి సార్? అమ్మ అని అడిగితే మరి ఏం చేస్తారు సార్? మరి మాకు న్యాయం చేస్తారు, మాకు న్యాయం చేయండి. దాన్ని మస్తు పెట్టింది సార్. క్యాన్సిల్ చేయాలి, వారి మెడికల్ సర్టిఫికేట్ పోవాలి సార్, పాస్పోర్ట్ తీసేయాలి.
మరి పాస్పోర్ట్ తీసేయాలి, మరి మెడికల్ సర్టిఫికేట్ పోవాలి. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఉన్న అట్లన్నీ ఇద్దరు పిల్లలకు రాయాలి సార్. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ అత్తమ్మ వాళ్ళ అమ్మ నాన్న దగ్గర అని చెప్పారు. ఎవరు తీసుకొచ్చారు వీళ్ళని? స్టేషన్ నుంచి ఓకే, ఓకే. స్టేషన్ నుంచి తీసుకొని వచ్చినాం. వాళ్ళ అత్త మామ బయట రాలేదా వాళ్ళు? రాలేదు. స్టేషన్ లో వాళ్ళ అత్త మామ, వాళ్ళ అన్న, వదిన, వాడు అందరు ఉన్నారు అట్లనే. ఓకే ఓకే. ప్రత్యూష తండ్రి ఉన్నారు, ఒకసారి రాకేష్ గారు, రామకృష్ణ గారు ఉన్నారు. ఒకసారి వాళ్ళ పిల్లల్ని చూసుకుంటే కూడా చాలా ఆవేదన విషయం. ఎందుకంటే పిల్లలకు పెళ్లిళ్ళు చేసిన తర్వాత ప్రయోజకులు అయిపోతారు అన్నటువంటి ఒక ఆనందంతో ఉంటారు. కానీ ఇక్కడ అకాల మృత్యు అనేది ఒక టార్చర్ పెట్టి చంపారన్నటువంటి ఒక ఆరోపణలతోటి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. ఆ పసికందులను చూసుకుంటూ కూడా చాలా మంది బంధువులు కూడా ఏడుస్తున్నటువంటి హృదయ విదారకమైనటువంటి సంఘటన ఇప్పుడు ప్రస్తుతం MGM లో జరుగుతుంది. ఒకసారి ఇక్కడ వాళ్ళ తండ్రితో మనం మాట్లాడతాం. రామకృష్ణ గారు, ఒకసారి ఏం జరిగింది అసలు, దీన్ని ఎట్లా చూస్తున్నారు? అసలు ఆత్మహత్యనా లేకపోతే హత్యనా? దీన్ని అనుమానాస్పద మృతి అని చెప్పి అంటున్నారు. ఏం జరిగింది? మీరు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తుంటే మీకు ఏమనిపించింది? ప్రీ ప్లాన్డ్ మర్డర్ అన్న ఇది. ఎందుకు అనంటే ఎప్పుడైతే మెడికవర్ హాస్పిటల్ ఓపెన్ అయ్యి మెడికవర్ హాస్పిటల్లో మా అల్లుడైనటువంటి డాక్టర్ సృజన్ ఎప్పుడైతే కన్సల్టెంట్ గా జాయిన్ అయ్యిండో ఆ ఓపెనింగ్ తోటే ఒక ఈ రీల్స్ చేసే అమ్మాయి, ఈ ఇంటర్వ్యూలు చేసే అటువంటి అమ్మాయి ఏదైతే బానోతో శృతి అని చెప్పి ఎలియాస్ ఇన్స్టాగ్రామ్ లోపల బుట్టబొమ్మ 17 అని వీడియోలు చేసి రీల్స్ చేసి పెట్టే అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి పరిచయం కావడం, ఆ అమ్మాయి మాయలో పడిపోయి ఆ ట్రాప్ లో పడిపోయి మొత్తం ఆ పిల్లలను, మనమరాళ్లను, ఆఖరి బిడ్డను మొత్తం నిర్లక్ష్యం చేసి దాన్ని చేసుకోవాలి, దాంతో ఎంజాయ్ చేయాలి, తిరగాలి, నువ్వు ప్రశ్నించవద్దు అని చెప్పి నా బిడ్డను అనుకుంటూ దాన్ని చిత్రహింసల పాలు చేసి దాన్ని కొట్టడం, తిట్టడం, రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది. మీకు ఇంట్లో చెప్పేది అతను ఇట్లా జరుగుతున్నటువంటి విషయాలు మరి మీకు తెలిసి? నేను ఒక పేషెంట్ అని చెప్పి మాకు మొత్తం ఓవరాల్ గా తెలిసి కూడా ఒక 1 month కూడా 15 అది స్టార్ట్ అయ్యి దగ్గర 10 నెలలు అవుతుంది. అప్పుడు డెలివరీకి వచ్చేసి తను మళ్ళీ ఫిబ్రవరి ఎండింగ్ లో మార్చి ఫస్ట్ వీక్ లో వెళ్ళింది. అసలు ఇక్కడ ఉన్నప్పుడే తనకి ఎందుకో డౌట్ వచ్చి కొన్ని రకాలుగా అనుకుంటూ చూసుకుంటూ వచ్చింది. పోయిన తర్వాత ఇక తనకు క్లియర్ గా తెలిసిపోయింది. ఆ తెలిసిపోయి ఇప్పుడు అక్కడికి పోయి కూడా 3 నెలలు అవుతుంది అంతే తిప్పుడు. ఆ 3 నెలలనే ఇన్ని ఇబ్బందులు, ఇన్ని కథలు. తర్వాత ఇక్కడ ఉన్నప్పుడు కూడా తెలిసి తనను ప్రశ్నిస్తే, అంటే ఇక్కడ ఉన్నప్పుడు అంటే వాళ్ళు ఎక్కడ, అసలు వీళ్ళు ఉండేది ఎక్కడ? ఇప్పుడు తల్లి ఇక్కడ మటవాడు, మా వీళ్ళు ఉన్నది కొనుక్కున్న విల్లా ఉన్నదేమో అసన్పర్తిలో ఉండేది. అక్కడి నుంచి ఇక్కడికి తల్లిగారింటికి ఇక్కడికి మా దగ్గరికి వచ్చేసి ఉన్నట్టు. తర్వాత అప్పుడే తనకు కొన్ని మెసేజ్లు, అనుమానాలు రావడము, చేయడము, ఉండకపోవడం చూసి వచ్చి ప్రశ్నిస్తే ఉంటుండు లేదా పోతే పో, అంటే డైవర్స్ ఇచ్చేస్తాను, అట్లే చేసుకుంటాను, నేను అట్లనే చేస్తాను అని చెప్పి దాన్ని చిత్రహింసలా పాలు చేసి కొడతా ఉంటే మాకు చెప్పుకోకుండా అత్తమామకు చెప్పుకుంటే అత్తమామలు కూడా కొడుకే సపోర్ట్ చేసి, నా కొడుకు పెద్ద డాక్టరు, ఇట్లా మగాడు, మనకి ఫ్రెండ్స్ ఉంటారు, చేస్తారు, నువ్వు పట్టించుకోవద్దు, ఉంటుండు, నువ్వు పోతే పో, నీ సంగతి ఏంది అని చెప్పి ఉంటాను. నా బిడ్డనే చేయడం జరిగింది. నిన్న మధ్యాహ్నం ఇప్పుడు మనవరాలను చూసింది కదా, ఇది ఒక ప్రీ ప్లాన్ మర్డర్ కాకపోతే నిన్న జరిగింది. మొన్న పొద్దున అంటే మొన్న 11 గంటలకు ఎవరైనా 7 సంవత్సరాల పాపను తీసుకెళ్తారు మనవరాలు, కానీ 7 నెలలు కూడా నిండని పాపను తల్లికి దూరం చేసి తీసుకొని పోవడం జరిగింది. వీళ్ళు ఎక్కడ తీసుకెళ్ళారు? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ బంధువులు ఉన్న దగ్గర చెర్ల అని ఉంటుంది, భద్రాచలం అవతల, అక్కడ తీసుకెళ్ళి అంత దూరం తీసుకెళ్లారు. ఇక్కడ 7 నెలల పాపను తీసుకెళ్ళారు. అది అంత ముందు రోజు నుంచే ఒక రకమైన సిక్ అయింది, ఒక రకమైన డిప్రెషన్ కూడా. మాకు ఫోన్ చేసి చెప్పేవారికి మేము కోపడ్డాము. నువ్వు ముందు చెప్పినా మంచిగా కదా, అడుగుదాము, మరి వాళ్ళు తీసుకుపోయారు కదా అని అంటే వాళ్ళు ఎంబడి పంపకపోతే బాగుండదు అని చెప్పి నా భర్త వార్నింగ్ ఇస్తే నేను పంపించిన, కానీ నా వల్ల అయితే లేదు అని చెప్పి తను ఏడవడం చేయడం. అంటే పంపించిన తర్వాత ఈవెన్ టార్చర్ పెట్టారు, పంపించడానికే టార్చర్ పెట్టింది, పంపించాలని. అయితే వాళ్ళ ప్లాన్ అంతా ఏంటంటే ఇంట్లో ఎవరు ఉండదు, వీడు ఒక్కడే ఉండాలి, ఉంటే నా బిడ్డను ఏమైనా చేయొచ్చు అనేది ఒక ప్లాన్ తోటి 4:30కు గొడవ పడి, ఘర్షణ పడి, కొట్టింటో చేసింటో మొత్తం ఒడి నిండా గాయాలే ఉన్నాయి. మీరు బాడీ చూస్తాను వెళ్తుంది, బ్లీడింగ్ ఉన్నది, మొత్తం గాయాలు ఉన్నాయి, మొత్తం వాటి నిండా ఏమున్నాయి. ఆ కొట్టినాక పోయి హ్యాంగింగ్ చేసుకున్నది అంటాడు. హ్యాంగింగ్ చేసుకున్న దాన్ని చనిపోతే ఎవరు ముట్టుకోడు, పోలీసు వాళ్ళు వచ్చారు.
వీడే పరగొట్టిన అంటాడు, వీడే ఓపెన్ చేసినా వీడే తీసుకొని పోయినా అంటాడు. అది తీసుకొని పోయినప్పుడు ఎంజిఎం హాస్పిటల్ తీసుకెళ్ళాలి, గవర్నమెంట్ హాస్పిటల్. వీడు ఎన్ఎస్ఆర్ అపోలోకి తీసుకుని అక్కడ అడ్మిట్ చేసి వాడు ఫోన్ కూడా చేయలేదు. మా ఆ ఇంటి పక్క వాళ్ళు తెలిసి వాళ్ళు ఫోన్ చేసి చెప్తే అప్పుడు మేము అక్కడ నిజంగా అయితే ఈయననే ఫోన్ చేయాల్సి ఉండే, కానీ ఎందుకు చేయలేదంటే వాడే చేసింది కదా, ఇదంతా చేసింది వాడే కాబట్టి వాడు చేసే ధైర్యం లేదు. వానికి మేము ఫోన్ చేస్తే తెలిసి మేము ఫోన్ చేసే వరకు వాని ఫోన్ ఫార్వర్డ్ అని చెప్పి రాలే కాల్ పోయి చూసేసరికి ఇస్తాను. ఓకే, ఇప్పుడు మీ కూతురు మీతో మాత్రం మామూలుగానే భయానికి చెప్పలేదు అనుకుందాం. అప్పుడు మామూలుగా ఇతను కూడా మీతో మామూలుగా నార్మల్గా మాట్లాడదా, లేకపోతే కొద్దిగా తన మాటలు ఏమైనా తేడా గమనించారా గతంలో? చాలా వాడు కన్నింగ్, వాడు ఎంత క్రూయల్ మైండెడ్ అంటే నేను ఒక కొడుకు కంటే ఎక్కువ చూసుకున్నాను. అటువంటి వాడు ఎప్పుడు మంచిగానే మాట్లాడేది, నాకు కూడా ఎన్నడూ అనుమానం రాలేదు. నేను కూడా గుర్తుపట్టలేకపోయినా వాణ్ణి ఆ శృతి అనే అమ్మాయిని తర్వాత వాళ్ళ తల్లిదండ్రులను కూడా కఠినంగా చర్యలు తీసుకుని వాళ్ళని. ఇప్పుడు మీ వియ్యంకురాలు ఇప్పుడు పిల్లల్ని తీసుకుని వచ్చారని చెప్పి అంటున్నారు కదా, మరి వాళ్ళు ఇక్కడికి రాకుండా అక్కడికి పోలీస్ స్టేషన్కి మీకు అర్థమవుతుంది కదా. దాన్ని బట్టి నువ్వు తప్పు చేయకపోతే నీకు రావడానికి ఏంది? ఇక్కడ తప్పు చేసింది కాబట్టి ఇక్కడికి రాకుండా తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఏంటంటే ఇక్కడ ఎవరో ఏదో చేస్తారు అన్న అది చూపించి కస్టడీలకు పోయి పోలీస్ స్టేషన్లో కూర్చుంది. ఇప్పుడు ఈ 2017లో పెళ్లి అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటికి వేరే మనస్తత్వం, ఈ సంఘటన తప్ప వేరే మనస్తత్వం లేదు. 2017 నుండి మొన్నటి వరకు ఈ దరిద్రపు దేవత ఈ శృతి అని అది వచ్చేంత వరకు కూడా వీళ్ళ లైఫ్లో ఎలాంటివి లేదు. బాగుంది. ఓకే, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 2017 తర్వాత వివాహం జరిగింది, అప్పటి నుంచి సజావుగా సాగింది. ఎప్పుడైతే మెడికవర్ హాస్పిటల్ ప్రారంభమైందో దాంట్లో కూడా డాక్టర్గా అంటే కార్డియోథొరాసిక్ విభాగంలో సర్జన్గా పనిచేస్తున్నాడని చెప్పి ఆ సృజన్ చేస్తున్నాడని చెప్పి తెలుస్తుంది. అందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో డాక్టర్లందరినీ చేసుకుంటూ తను పరిచయమైనటువంటి శృతి బుట్టబొమ్మ అనే యూట్యూబ్ ఛానల్ అంటే ఇన్స్టా రీల్స్ కూడా చేస్తుందని చెప్పి తెలుస్తుంది. ఆ రీల్స్ చేస్తున్నటువంటి పరిచయమైనటువంటి ఆ శృతి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారినట్టుగా తెలుస్తుంది. అదే ఇక్కడ ఇద్దరు డాక్టర్ మధ్య చిచ్చు పెట్టినట్టుగా తెలుస్తుంది. వాళ్ళిద్దరు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ శృతి మాయలో పడినటువంటి తను ఇక్కడ ప్రత్యూషను నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఇద్దరు పిల్లలు ఉన్నారన్నటువంటి ఒక స్పృహ కూడా లేకుండా తను ప్రేమలో పడి కుటుంబాన్ని మొత్తం నిర్లక్ష్యం చేయడంతో ఎందుకు జరిగింది ఇట్లా, ఎందుకు ఇట్లా ఉంటున్నారని చెప్పి అడగడంతో తను టార్చర్ పెట్టారని చెప్పి తెలిసింది. వాళ్ళ కుటుంబ సభ్యులకంటే ప్రత్యూష వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చాలా రోజుల తర్వాత తెలిసినట్టుగా తెలుస్తుంది. నిన్న పరిస్థితి అంటే వాళ్ళ ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్ గా ఇక్కడ వీళ్ళ తల్లిదండ్రులు అభివర్ణిస్తున్నారు. తను మాత్రం ఇక్కడ ఇంట్లో ఉంటున్నటువంటి సమయంలో వాళ్ళ తల్లిదండ్రులకి 7 నెలల చిన్నారితో పాటు వాళ్ళ 7 ఏళ్ల పాపను కూడా ఇచ్చి వేరే ఊరికి పంపించినట్టుగా తెలుస్తుంది. అంటే ఇక్కడే గమనించాల్సి ఉంటుంది, 7 నెలల పాపను కూడా తల్లికి దూరం చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఒక ప్రీ ప్లాన్డ్ వేసుకున్నారు కాబట్టి అంటే ఇక్కడ దీంట్లో తల్లిదండ్రుల పాత్ర కూడా ఎక్కువగా ఉన్నట్టుగా గమనించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే మానవతా దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు 7 నెలల పాలు తాగేటువంటి పసిపిల్లను కూడా తల్లి దగ్గరే ఉంచి వెళ్తా ఉంటారు. ఒకవేళ తీసుకెళ్లమని చెప్పి అడిగినా కానీ ఎందుకు తల్లి దగ్గరే ఉండని అని చెప్పి ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు కూడా అడగాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఒక ప్రీ ప్లాన్డ్ గా ఇటు తండ్రి అంటే భర్తతో పాటు తన అత్త మామలు కూడా ఇందులో ఈ ప్రీ ప్లాన్ లో భాగస్వాములు అవ్వారన్నటువంటి ఒక ఆలోచనలు కూడా వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి కూడా కింద పడింది, హ్యాంగింగ్ చేస్తే బ్లడ్ రాదు అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి చేతి మీద అలాగే తల మీద బలమైనటువంటి గాయాలు ఉన్నాయి. జుట్టు పట్టుకుంటే ఊడిపోతుంది కాబట్టి జుట్టు పట్టుకొని కూడా ఈడ్చుకెళ్లినటువంటి వ్యవహారం అక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుందంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఎన్ని రకాలుగా చేతి మీద గాయాలు అలాగే జుట్టు ఉన్నటువంటి ఊడిపోయేటువంటి పరిస్థితి, కింద బ్లడ్ శాంపిల్స్ ఇవన్నీ కూడా ఉంటుండడంతో ఇది ప్రీ ప్లాన్ మర్డర్ గానే దీన్ని చూస్తున్నారు. ఇక్కడ వేరే ఒక అమ్మాయి వలలో పడి విలువైనటువంటి తమ బంగారం లాంటి కుటుంబాన్ని కూడా నాశనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి అంటున్నారు. నిందితుని మాత్రం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. నిందితుడు సృజన్ మాత్రం ప్రస్తుతానికైతే ఇక్కడ హసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారు. ఇప్పుడే వాళ్ళ పాపలను ఇద్దరిని వాళ్ళ అత్త మామ తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో వీళ్ళ కుటుంబ సభ్యులు వెళ్లి ప్రత్యూష కుటుంబ సభ్యులు వెళ్లి ఆ పాపలిద్దరిని ఇక్కడికి ఎంజీఎం మార్కెట్ ప్రాంతాన్ని తీసుకొచ్చి తల్లిని చివరిసారిగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటన ఇక్కడ జరిగింది. దీంతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే సృజన్ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు కూడా నేరుగా అక్కడి పోలీస్ స్టేషన్ కే వెళ్లారు తప్ప కనీసం తమ కోడలు చనిపోయిందన్నటువంటి మానవతా దృక్పథం కూడా లేదంటే ఇక్కడ ఖచ్చితంగా దీంట్లో ప్రీ ప్లాన్ మర్డర్ అనేది కూడా దీంతోనే స్పష్టమవుతుందన్నటువంటి ఆ సూచనలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయని చెప్పి వాళ్ళ బంధువులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మాయలేడి వలలో పడి తమ విలువైనటువంటి ఒక అన్యోన్యమైనటువంటి కుటుంబంలో చిచ్చు పెట్టినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. చూస్తున్నటువంటి వాళ్ళు కూడా కొంత ఈ సంఘటన చూసే హృదయ విదారకంగా అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుందని ఈ సంఘటన చూస్తుంటే?
ఎంబీబీఎస్ వైద్యులు పేరుగాంచిన ఒక డాక్టర్, ఇంత పెద్ద డాక్టర్ ఇటువంటి ఒక కామదాహం కొరకు ఒకరి ప్రాణం తీసుకున్నారంటే అది ఆలోచించాల్సిన విషయము. ఎంత ఏమైనా ప్రభుత్వం దీని మీద గట్టి ఒక నిర్ణయం తీసుకొని పోలీసు కేసులు ఎటు మళ్ళీ వీళ్ళు తిప్పకుండా దయచేసి ఇది కేసు ఎక్కడి వరకు పోవాలో అక్కడి దాకా పోవాలి. ఇది ఎందుకంటే ఒక వైద్య సమాజం ఎంబీబీఎస్ తల దించుకునే అటు పరిస్థితి ఇక్కడ పోస్ట్ మార్టం దగ్గర. దయచేసి ఎవరైనా ఒక ఇంత పెద్ద వైద్యుడు ఇంత నీచానికి దిగితే కామదాహానికి ఒక చిన్న ఉన్నత వర్గమే ఇంత ఇచ్చేస్తా ఉంటే చిన్నోళ్ళకి ఏం కావాలి? చిన్న పరివాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది నిజంగా ఇక్కడ చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. కానీ కొంచెం పెద్ద హ్యాండ్స్ ఉంటాయి దీని మీద. ఈ కేసును వాళ్ళు తిప్పే ప్రయత్నం కూడా చేస్తారు. పెద్ద హ్యాండ్స్ దీంట్లో ఉంటాయి, తప్పనిసరి ఉంటాయి. దయచేసి దీన్ని కఠినంగా శిక్షించాలి. ఎవరైతే తప్పు చేసినారో వాళ్లకు శిక్ష పడాలి. ఎవరైనా గానీ, అది డాక్టర్ గానీ ఒక ఆటో డ్రైవర్ అన్నా గానీ వాళ్ళకు శిక్ష తప్పనిసరి పడాలి. ఆ చిన్న పిల్లలకు చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే చిన్నపిల్లల పరిస్థితి. ఓకే ఓకే, ఇక్కడ వైద్యం నారాయణ అని అంటారు. ఎందుకంటే వైద్యుని దేవునితో పోలుస్తూ ఉంటారు. అట్లాంటి వైద్య వృత్తిలో ఉండి కూడా నిండు ప్రాణాలని కూడా తీసేటువంటి ఒక దుర్మార్గపు దుస్థితి ప్రజలకైతే కొంతమంది ఇక్కడ వాళ్ళ చిన్నపిల్లలు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని చూస్తుంటే హృదయం ద్రవించుకుపోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇంత చిన్నపిల్లలతో పాటు అంటే ఎట్లా ఈ పిల్లల్ని చూసైనా సరే ఎందుకు ఇంత వాళ్ళకు మానవత్వం ఎందుకు లేదన్నటువంటి కోణంలో కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. మరికొంతమంది మనం యాక్చువల్లీ మేడం కేఎంసీ మేము కొలీగ్స్ అండి. మేడం 2 years నుండి పరిచయము. యాక్చువల్లీ అంటే ఒక 8 months బిఫోర్ వరకు తను బాగానే ఉండేది, ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేది, మంచిగా చూసుకునే. మేడం కూడా అసలు అంటే ఒక్కతే పాప కాబట్టి అల్లుడు కూడా నాకు కొడుకు లాంటి వాడు అని కూడా మేడం చెప్పుకునేది. కానీ ఈ 8 months లోనే అసలు మనుషులు ఇంతగా మారుతారా అనేది మేము అసలు ఇప్పటికీ మేము కూడా అసలు తట్టుకోలేకపోతున్నాము. అంటే ఇంత చదువుకొని ఇంత డాక్టర్ అయి ఉండి సంస్కారం అనేది ఎక్కడ పోతుందో ఈ సమాజంలో అర్థమవుతలేదు. ఒక 8 months వరకు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చిన తను జస్ట్ ఈ 8 months లోనే అంతగా మారిపోవాల్సిన అవసరం వచ్చింది. అంటే ఈ ఫ్యూచర్ కి అసలు పిల్లలకి ఫ్యూచర్ వైఫ్స్ కి కానీ ఎవరికి ఫ్యూచర్ లో అసలు ఏంటనేది క్వశ్చన్ మార్క్ అయిపోయింది అసలు. అంటే ఇప్పుడు చదువు కాదండి ఇంపార్టెన్స్, ఫస్ట్ సంస్కారం నేర్చుకోవాలి. ఎంత డాక్టర్ అయినా ఎంత ఇంజనీర్ అయినా మనం ఈ రోజులలో చూస్తున్నాం, ప్రతి రోజు ఎక్కడో ఏదో సంఘటన చదువుకున్న వాళ్ళలోనే ఎక్కువైపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇప్పటికైనా సొసైటీలో ఫస్ట్ చదువు కాదండి సంస్కారానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని అయితే ఫస్ట్ కోరుకుంటున్నాను. 8 months పాప 7 months ఉన్న పాపని తల్లికి దూరంగా చేసి అంటే భద్రాచలం ఏరుకు తీసుకెళ్లి వాళ్ళు ప్రీ ప్లాంట్ గా ఈ 2 days లో ప్రీ ప్లాంట్ గా మర్డర్ చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఇది దారుణమైనటువంటి చర్య. ఇది ఒక డాక్టర్ అనేవాడు చాలా దుర్మార్గమైన ఆలోచన చేశాడు. ఒక మంచి ఫ్యామిలీ, మంచి ఉన్నతమైన ఫ్యామిలీగా ఉండి 8 సంవత్సరాలు కాపురం చేసి ఒక 8 సంవత్సరాలు ఏదైతే మెడికోవర్ హాస్పిటల్ ఓపెనింగ్ చేసినప్పుడు పరిచయమైనటువంటి ఆ బుట్టబొమ్మ ఏదైతే ఉందో దాని వలలో పడి పచ్చని సంవత్సరాన్ని నాశనం చేసుకొని ఇవాళ ఆ అమ్మాయిని చంపారా ఆత్మహత్య చేసుకుందా అనేది నిజ నిర్ధారణ కావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే ఓకే, ఇక్కడ వీళ్ళు చెప్తున్న దాంట్లో ఎందుకంటే 8 నెలల పాపను కూడా ఒక 2 రోజులు తల్లికి దూరంగా ఉంచాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయని ఇక్కడ గమనించాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే వాళ్ళ బంధువులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఎవరైతే బాధితులు ఉన్నారో మీరు బాధితులు కఠినంగా శిక్షణ. నేను తల్లినండి. 2017 August మ్యారేజ్ అయింది. 18 పాప పుట్టింది. పెద్ద మనవరు మొన్న జనవరి 1st మనవాడు పుట్టింది. ఈ ఒక 10 months నుంచి ఆయన వేరొక రీల్స్ చేసే భావనతో శృతి అన్న ఆమెతో తిరగడం. ఇప్పుడు ఆయన ఏం చేశారు? ఇప్పుడు ఎవరైతే ఈ ఘటనకు చర్యకు పాల్పడుతున్నా కఠిన శిక్ష వేయాలండి. ఆయన డాక్టర్ సర్టిఫికెట్స్ అన్ని క్యాన్సిల్ చేయాలి. ఎన్ఎంసీ వాళ్ళు ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయాలి అని ఎప్పటికీ బయటికి రావద్దండి. కఠినంగా శిక్షించాలి. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు మాకు చెప్పక ముందే వాళ్ళ అత్తమామకు చెప్పుకున్నది కొడుకులు మారుస్తారు అని. వాళ్ళు కూడా కొడుకు సపోర్ట్ ఉండే. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ అత్తమామ వాళ్ళు ఏం చేస్తారు వృత్తిపరంగా? ఆయన కమలాపూర్ ఫ్యాక్టరీలో పనిచేసి రిటైర్ అయ్యిండు 2017 మ్యారేజ్ అప్పుడు. వాళ్ళు మార్చిలో రిటైర్ అయ్యిండు. ఆగస్టులో వీళ్ళ దగ్గరే ఉంటున్నారు. ఓకే ఓకే, ఆమె గృహిణేనా? ఆమె గృహిణి. ఓకే, వీళ్ళతోనే ఉంటారు.
ఇక్కడ ఉన్నతమైన కుటుంబం, అందరూ ఉన్నత విద్యావంతులే. ఇక్కడ వాళ్ళు ప్రస్తుతానికైతే ఇక్కడ మేడం కూడా తను నర్సంపేట ఇక్కడ అక్కడ కూడా మెడికల్ కాలేజ్ లో కూడా ఇక్కడ సూపరింటెండెంట్ గా కూడా చేస్తున్నారని చెప్పి అంటున్నారు. వాళ్ళ భర్త ఎవరైతే బత్రీష తండ్రి ఉన్నారో తను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా అందరికీ వరంగల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ సుపరిచితులే. అంటే పిల్లల్ని కూడా అంత ఒక ఉన్నతమైనటువంటి హోదాలో ఉండి ఉన్న ఒక కూతురుని కూడా ఒక మంచి అయ్యే చేతిలో పెట్టి ఉన్నటువంటి వ్యవస్థను కూడా మంచిగా లీడ్ చేద్దాం, అందరం కలిసి ఉండొచ్చు అన్నటువంటి ఒక ఆలోచనలతో ఉన్నారు. అప్పటి వరకు సజావుగా సాగినటువంటి ఆ కుటుంబం 8 నెలల క్రితం ఒక రీల్స్ చేసేటువంటి ఒక అమ్మాయి వల్లనే ఇంత కుటుంబం అంతా ఒక విచ్ఛిన్నమైపోయి ఇంతమందిని ఒక హృదయ శోక సంద్రంలో ఉంచినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇట్లాంటి సంఘటనలు కూడా ఎక్కడ ఏ కుటుంబంలో రావద్దన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. చెప్పండి. ఒక డాక్టర్ వైద్యం, ఆయన ఎంతో మంది ప్రాణాలు పోస్తారు. ఒక ఇన్స్టాల్లో పెట్టిన పోస్టులకి అందానికి బానిసై చిన్న పసి పిల్లలను చూడకుండా తన భార్యను చంపిండి చూడండి. వానికి చేసిన అమ్మాయిని ఇద్దరిని ఊరుకోకూడదు చట్టాలు. ఖచ్చితంగా వాడిని మెడికల్ సర్టిఫికేట్ బ్యాన్ చేయాలి. అట్ ద సేమ్ టైం దాన్ని ఊరుకోవద్దు. దాన్ని ఇద్దరు పసిపిల్లలండి, 8 నెలల పాప. అవును, వాళ్ళ అత్త 8 నెలల పాపని ఎలా తీసుకెళ్లిపోతుందండి తల్లి దగ్గర పాలు తాగే అమ్మాయిని? కనీస సంస్కారం ఉందా? చదువుకున్న చదువు అదేనా వాళ్ళ అమ్మ నేర్పించింది? ఒక వైద్యుడైనా అట్లాంటి వైద్యుడు ఆపరేషన్స్ ఎట్లా చేస్తున్నారు? ఇది ఎంతవరకు అంటే భార్యలు ఇంట్లో సంసారాలు చేసుకున్న ఆడోళ్ళకి ఇంకా విలువలు లేవా? ఇన్స్టాల్లో పోస్ట్, ఒక డాక్టర్ వైద్యం, ఆయన ఎంతో మంది ప్రాణాలు పోస్తారు. ఒక ఇన్స్టాల్లో పెట్టిన పోస్టులకి అందానికి బానిసై చిన్న పసి పిల్లలను చూడకుండా తన భార్యను చంపిండి చూడండి. వానికి చేసిన అమ్మాయిని ఇద్దరిని ఊరుకోకూడదు చట్టాలు. ఖచ్చితంగా వాడిని మెడికల్ సర్టిఫికేట్ బ్యాన్ చేయాలి. అట్ ద సేమ్ టైం దాన్ని ఊరుకోవద్దు. దాన్ని ఇద్దరు పసిపిల్లలండి, 8 నెలల పాప. అవును, వాళ్ళ అత్త 8 నెలల పాపని ఎలా తీసుకెళ్లిపోతుందండి తల్లి దగ్గర పాలు తాగే అమ్మాయిని? కనీస సంస్కారం ఉందా? చదువుకున్న చదువు అదేనా వాళ్ళ అమ్మ నేర్పించింది? ఒక వైద్యుడైనా అట్లాంటి వైద్యుడు ఆపరేషన్స్ ఎట్లా చేస్తున్నారు? ఇది ఎంతవరకు అంటే భార్యలు ఇంట్లో సంసారాలు చేసుకున్న ఆడోళ్ళకి ఇంకా విలువలు లేవా? ఇన్స్టాల్లో పోస్టులు పెట్టే వాళ్ళకి విలువలు ఉన్నాయా? మగజాతి ఇంత చెండాలంగా తయారవుతున్నారా? ఇది ఖండించాల్సిన విషయం అండి, ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. ఓకే, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ బంధువులతో పాటు మిగిలినటువంటి వాళ్ళు కూడా ఈ సంఘటన మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒక 8 నెలల ప్రేమ వ్యవహారం నడిపినటువంటి వలలో పడి ఉన్నతమైనటువంటి ఒక జీవితాన్ని కూడా నాశనం చేసుకోవడానికి కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. కామంతో కళ్ళు మూసుకుని పోయిన తర్వాత కన్ను మిన్ను కానకుండా విలువైనటువంటి ఒక పచ్చని సంసారంలో నిప్పు పెట్టుకున్నటువంటి ఆ సందర్భాన్ని కూడా చాలా దారుణంగా చూస్తున్నారు. అట్లాగే ఒక వైద్య వృత్తిలో ఉండి ఎందరికో జీవం పోయాల్సినటువంటి అవసరం ఉండి కూడా కట్టుకున్న భార్యనే చిత్రహింసలు పెట్టి కడ తెరిచినటువంటి పరిస్థితిని కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. 8 నెలల పాపను దూరం చేసి మరి ఇక్కడ తన కూతుర్ని చంపాడని చెప్పి ఆలోచిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం గాని పోలీసు అధికారులు గాని ఖచ్చితంగా దీనిపై ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ చేసి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి అంటున్నారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.